మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్ వచ్చినాం. సో వినాయక చవితి వచ్చిందంటే చాలామంది కూడా ఏ గల్లీలో ఎలాంటి గణేష్ని కూర్చోబెట్టారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వినాయక్ నగర్ వచ్చినాం. వినాయక్ నగర్ ఎందుకు వచ్చినాం అంటే ఒక స్పెషాలిటీ ఉంది. సో స్పెషాలిటీ ఉంది కాబట్టి సుమన్ టీవీ వచ్చింది. సో ఛత్తీస్గఢ్ బాల గణేష్కి సంబంధించిన విగ్రహం అనేది దాదాపు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి తేయడానికి, నిజామాబాద్ జిల్లా తేయడానికి 5 రోజులు పట్టిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈకో ఫ్రెండ్లీ గణపతిని అయితే ఇక్కడ పెట్టిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్దాం, గణనాథుని దర్శించుకుందాం, బాల గణేష్ని చూద్దాం. సో ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి తెచ్చిన బాల గణేష్ గురించి మాట్లాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, మన నిజామాబాద్లోనే మాత్రమే ఉంది అనేది మనకి ఈ కమిటీ సభ్యులు చెప్తున్నారు. స్వామివారి గురించి చెప్పుకుంటే ఇట్లాంటి గణేష్ని మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలే. తెలంగాణలోనే మొదటి గణేష్గా ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. సో స్వామిగారి గురించి మనం మాట్లాడుకుంటే ఆవు పెండతోని, గడ్డితోని, స్వచ్ఛమైన ఏదైతే మనకి మట్టితోని స్వామివారిని తయారు చేసారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది యాక్చువల్లీ మనం చూసిన తర్వాత ఏమనుకున్నామంటే పిఓపి గణేష్ అని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా స్వచ్ఛమైన ఆవు పెండతో చేసింది, ప్యూర్లీ మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టాలి అని చెప్పి చాలా వరకు కూడా మనం చేస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగానే ఈ కాన్సెప్ట్తోనైతే ముందుకు వచ్చారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో హైందవ సేన ఉత్సవ సమితి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్తోని మీరు ముందుకు వస్తున్నారు. సో కాన్సెప్ట్ అసలు అంటే మీకు ఎట్లాంటి ఆలోచన వచ్చింది, ఎవరిచ్చారు ఈ ఐడియా అనేది? అన్న కాన్సెప్ట్ వచ్చేసి కమిటీ వాళ్ళ నిర్ణయం మేరకు 624 కిలోమీటర్ దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాయ్పూర్ రాజధాని దగ్గర నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్తే తానోడ్ అనే ఒక విలేజ్ ఉంటుందన్న. అక్కడ ఈ విగ్రహం తయారు చేయబడుతుందని మేము తెలుసుకొని కమిటీ వాళ్ళం అక్కడికి వెళ్ళి సంప్రదించి ఒక 2 రోజులు డిస్కషన్ చేసుకొని దీన్ని ఫైనలైజ్ చేసినామన్న. సో చాలాసార్లు కూడా మేము వివిధ కమిటీలకు వెళ్ళినాం, ఏదైతే గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళినాం, నాగ్పూర్ నుంచి తెచ్చినాం, మహారాష్ట్ర నుంచి తెచ్చినాం అని చెప్పేసి అందరు అన్నారు. కానీ ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిరు అంటే నాటే జోక్. సో ఎన్ని డేస్ టైం పట్టింది గణేష్ని తేయడానికి? అన్న మీరు అన్నట్టు నాగ్పూర్ నుంచి ఇక్కడ నుంచి తెస్తేనేమో 1 డేలో వచ్చేస్తుండే. రాయ్పూర్ నుంచి తెచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 3 డేస్ ట్రావెలింగ్ పట్టిందన్న. మధ్యలో ఒక దగ్గర కూడా మా తమ్ముళ్ళు రిస్క్ కూడా పడ్డారు. ఎక్కడ అంటే హై టెన్షన్ వైర్ 11 kV రైల్వే ట్రాక్ ఉంటాయి కదన్న, నాగ్పూర్ టు ఇటు తెలంగాణకు ఉండే ఏదైతే రైల్వే గేట్ ఉంటుందో అక్కడ NH-44 ది బ్రిడ్జ్ కాలేదు. అక్కడ ఏమైపోయిందంటే ముందట 11 kV వైర్స్ ఉన్నాయి. అక్కడ మన పరిచయస్తుడితో అతని హెల్ప్ త్రూ మనం ముందట ఉండే ఐరన్ రాడ్స్ తీసి విగ్రహాన్ని అక్కడి నుంచి ఇటు సైడ్ తీసుకొచ్చి పూర్తి మూడు రోజుల టోటల్గా 3 రోజుల సమయంలో ఇక్కడ నిజామాబాద్కి చేరవేసినాం అన్న. బై రోడ్ వెళ్ళలేదు అయితే, అంతేనా? బై రోడ్ వెళ్ళారా? బై రోడ్ వెళ్ళామన్నా, బై రోడే. కానీ మధ్యలో ట్రైన్ది 11 kV ఉంటాయి కదా, కరెంట్ వైర్లు అడ్డు రావడంతో అక్కడ ఆల్మోస్ట్ 14 hours స్టే చేసినామన్న. అక్కడ అంటే మన హిందూ ఆర్గనైజేషన్ తెలిసిన వ్యక్తులు మనకు సహకారం అందించారు. సో స్వామివారి గురించి మనం చూసుకుంటూనే ఉన్నాం. సో చాలామంది కూడా ఏమనుకుంటున్నారు అంటే వెనక చూసిన తర్వాత వట్టి మాటలు పిఓపి గణపతి అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో స్వామివారి గురించి అన్న, స్వామివారి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు నిజామాబాద్ త్రూఅవుట్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ధూల్పేట నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో పిఓపితోని అదే విధంగా థింక్ చేస్తున్నారు. యాక్చువల్గా స్వామివారిది లోపల ఈ విశేషం ఏంటంటే ఫస్ట్ గడ్డితోని రూపాన్ని చెక్కుకుంటాడు, తర్వాత ఆవు, తర్వాత మట్టి కళాయితోని దాన్ని రూపాన్ని చెక్కుతాడు. చెక్కిన తర్వాత మట్టి యొక్క జాలి చేసిన ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని వాటర్లో కలుపుకొని అతికించుకుంటా ఎవరైతే మన కళాకారు ఎవరైతే ఉన్నారో ఆయన మెల్ల రూపాన్ని
అంటే ఆరబెడుతూ కొంచెం కొంచెం మతకబెట్టుకుంటా రూపాన్ని ఈ విధంగా తయారు చేసిండు అన్న. దీని తర్వాత ఏం చేసిండంటే లైట్గా పైన టచ్అప్ కోసం వాల్ పుట్టి రాకి గ్లాస్ ఫినిషింగ్ పెయింట్ వేసిండు అన్న. ఓకే, సో ఇది మనకి న్యాచురల్ కలర్ అని చెప్పొచ్చు అంతేనా? 100% అన్న, 100% న్యాచురల్ కలర్. మనం కూడా సమాజానికి ఒక మట్టి గణపతులు తయారు చేసి పర్యావరణాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్క చెరువు కలుషితం అవుతుందన్న. మన పూర్వంకి వెళ్తే ప్రతి ఒక్క వినాయక పండగ కావచ్చు, ఏదైనా పండగ కానీ ఒక విశేషత ఉంటుంది. దాంట్లో భాగంగా మన గణపతిది ఏంటంటే మట్టి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే సో వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఆ విధానంతో ఈ కాన్సెప్ట్ వచ్చింది. మన వాళ్ళందరూ పిఓపితో పోయి నిమజ్జనం చేసి దాన్ని కొంచెం కలుషితం చేస్తున్నారు. ట్రెండ్ని మళ్ళా ఒకసారి సెట్ చేయాలా, హైందవ సేన ఏదైతే కమిటీ ఉందో దాంతో ఒక ట్రెండ్ని తీసుకురావాలని చెప్పేసి మట్టి విగ్రహాన్ని మేము ప్రోత్సహించినాం అన్న. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పెట్టాలి, వాతావరణాన్ని కాపాడాలన్న. ఇక్కడ స్వామివారిని కూర్చోబెట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గత 8 సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ ఈ హైందవ సేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకి ఒక భక్తి భావన ఏర్పడే విధంగా ఇక్కడ యోజన చేయడం జరుగుతుంది. ఒక మండపమే కావచ్చు, మండపంలో ఉన్న గణపతి ఆధారంగా ఇక్కడ గత సంవత్సరము రామాయణ మహాభారతం యొక్క కాన్సెప్ట్ ఆధారంగా వినాయకుని కూర్చుండబెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శన కూడా చేశాం. మహాభారతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఘట్టాలని తెలుసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగానే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. హైందవ సేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక గణేష్ ఉత్సవాలే కాకుండా ఇక్కడ అనేక హిందూ పండగల్ని వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకు రాబోయే బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులతోని, మహిళా మూర్తులతోని విశేషంగా ఈ హైందవ సేన ఆధ్వర్యంలో జరుపుకోబడుతుంది. మన యొక్క పండగల్లో ముఖ్య ఉద్దేశం, ప్రతి పండగ హిందూ పండగలలో ఒక ఉద్దేశంతోనే మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో ఇక్కడ అందరికీ ఒకటిగా వేసి కలిసి పండగ చేసుకోవాలనే వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. సో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు అనేవి చాలా వరకు మొదలైనాయి. కాకపోతే ప్రతి ఏటా గణేష్ను ఉత్సవాలు అనగానే చాలా మంచిగా చేసుకుంటున్నాం. కాకపోతే నిమజ్జనం అనేసరికి చాలా వరకు అక్కడక్కడ అపశృతులు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. సో ఇప్పటికే మనకి రాజాసింగ్ గారు కూడా ఒక స్టేట్మెంట్, సో ఎవరైతే తాగి కానీ లేకపోతే ఇట్లాంటి ఏమైనా చేసుకుంటూ నిమజ్జనం చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేయండి, అరెస్టులు చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు స్వాగతిస్తారు మీరు? ఇది 100% స్వాగతిస్తామండి. ఎందుకంటే హిందూ పండగ అంటే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సినటువంటి పండగలు. దీని వెనుక విశేషమైనటువంటి దీని యొక్క ఉపయోగాలు ఉంటాయి. ఏదో తాగడం, తిని డ్యాన్సులు చేయడం కొరకు కాదండి. అందుకే మా హైందవ సేన తరపున చాలామంది యువకులు దీంట్లో పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా అపశృతి లేకుండా గత 8 సంవత్సరాలుగా మేము విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి యువకుల్లో ఒక మంచి ఆలోచనని, మంచి నడకని వాళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా ఇక్కడున్న యువకుల్లో కూడా చాలామంది ఈ దుర్వ్యసనాలకు లోన్ కాకుండా మన పండగల మీద శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మండపంలో ఇట్లాంటి యువకులు చాలామంది గణపతి పండుగలకు ముందుకొచ్చి పెడుతుంటారు. వాళ్ళందరి కూడా మా యొక్క విన్నపము, మన పర్యావరణాన్ని కాపాడుతూనే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, దుర్వ్యసనాలు ఏవైతున్నాయో ఈ పండగ ద్వారా తీసేసి మనం మంచి యువకులుగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా దేశం కొరకు పాటుపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అన్న, మెయిన్గా స్వామివారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఈసారి జై శ్రీరామ్ అందరికీ. ఇది 8వ సంవత్సరం మేము గణేష్ పెట్టడం. ప్రతిసారి పిఓపి గణేష్ పెట్టేవాళ్ళం. ఈసారి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ తెచ్చినాం, అది కూడా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి. అందుకే ప్రతి ఒక్క యువకులకి చెప్పేది ఏంటంటే మట్టి గణేష్ పెడితే మనకి పర్యావరణానికి రక్షణగా ఉంటుంది. మట్టి గణేష్ అది కూడా మంచిగా మీడియం సైజ్ తేవాలి. పెద్ద గణేష్లు పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది కలుషితం అయిపోతుంది. అదే చెప్పేది. మొత్తం ఈసారి మాకు మంచి పేరు వచ్చింది. అక్కడ 63 ఫీట్ల గణపతి ఒకటి ఉంటుంది, దాని తర్వాత మాకు మంచి పేరు వచ్చింది మట్టి గణేష్ అని చెప్పేసి. చాలా సంతోషంగా ఉంది ఈసారి. మంచిగా
అందరికీ ప్రచారం అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు మట్టి గణేష్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే ఇవాళ మాకు అన్నదాన కార్యక్రమం ఉంది, ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి, విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్ వచ్చినాం. సో హైందవ సేవా సమితి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో వినాయక చవితి అనగానే చాలా వరకు గణనాథుడు మన కోసమే వచ్చి ఒక ఎంజాయ్మెంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఐక్యమత్యం అనేది మనకి తోడ్పడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రతి ఏడాది కూడా మనకి ఈ నిమజ్జనం టైంలో చాలా వరకు కూడా అక్కడక్కడ అపశృతులు అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ ఇయర్ మాత్రం ఒక ట్రెండ్ అయితే సెట్ చేద్దాము. ఏదైతే ఈకో ఫ్రెండ్లీ గణపతికి సంబంధించి పోయిన ఇయర్ కొంత చేంజెస్ వస్తాయి, ఈసారి మాత్రం చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అదేవిధంగా నిమజ్జనం టైంలో కూడా చాలా మంచిగా అందరం కలిసిమెలిసిగా స్వామివారిని గంగమ్మ తల్లి ఒడికి చేరుద్దామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మళ్ళీ ఇంకో కార్యక్రమంతోనైతే మళ్ళీ తిరిగి వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.